ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ఇంతవరకు మనం పాటల ద్వారా, స్తుతి ఆరాధన ద్వారా దేవాది దేవుని ఎంతగానో ఆరాధించుకుని ఉన్నాము. ఇప్పుడు ప్రాముఖ్యమైన భాగంలోనికి వచ్చి ఉండగా దేవుని యొక్క సహాయమును, పరిశుద్ధాత్మ సహాయమును మనం కోరుకుంటూ మన ఆత్మీయ జీవితానికి కావలసినటువంటి ఆత్మీయ ఆహారమును సమృద్ధిగా దయచేయమని ప్రార్థన చేసుకుని దేవుని వాక్యమును ధ్యానం చేసుకుందాం. మమ్మల్ని అతి మిక్కలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. ఇప్పుడు వాక్య భాగంలోనికి వెళుచుండగా తండ్రి ప్రభా, మా యొక్క ఆత్మీయ జీవితానికి కావలసినటువంటి ఆత్మీయ ఆహారమును మాకును మా ప్రియ బిడ్డలందరికీ సమృద్ధిగా దయచేయండి నాయన. మాట్లాడేది మేము కాదు కానీ నీ వాక్యము ద్వారా మీరే మాతో సూటిగా చాటగా మాట్లాడండి. నీ ప్రజలకు కావలసినటువంటి వర్తమానమును మీరే అందించండి ప్రభా. మేము నిమిత్త మాత్రము, మాకేమీ రాదు ప్రభా. మాట్లాడేది మీరే ప్రభా. నీకు ఆత్మశక్తితో మమ్మల్ని నింపి మాతో మాట్లాడి నీ ప్రియబిడలకు కావలసిన వర్తమానాన్ని దయచేసి వారి ఆత్మీయ జీవితంలో రక్షణను, సంతోషమును, ఆనందమును, తన ఆత్మీయ జీవితానికి కావలసినటువంటి అభివృద్ధిని మీరు సంపూర్ణముగా దయచేయమని ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన మనవలని అడిగి వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, ఈరోజు మన వాక్యములకు ఏర్పాటు చేయబడినటువంటి వాక్య ధ్యానాంశము ప్రార్థనకు ప్రతిఫలం. చెప్పండి, ప్రార్థనకు ప్రతిఫలం. చూడండి, ఏ పని చేయాలన్నా మనం ప్రతిఫలాన్ని కోరుకుంటా ఉంటాం. ఏ పని చేయాలన్నా ప్రతిఫలం ఉండాలి. పిల్లలు చూడండి, ఏదైనా పని చెప్పామనుకోండి, నాకేమిస్తావు అంటారు. నాకు ఇది కొంటావా, అది కొంటావా అని అడుగుతూ ఉంటారు. అదే విధముగా మనము చేసే ప్రతి ప్రార్థనకు కూడా మనం ఏం ఆశించేస్తాం? ప్రతిఫలాన్ని. తిరిగి దేవుడు మనకి ఒక గొప్ప బహుమానాన్ని ఇవ్వాలి, జవాబు దయచేయాలి, ప్రతిఫలం పొందుకోవాలి అనేటువంటి ఆశతో మనం ప్రార్థన చేస్తూ ఉంటాం, దేవుని అడుగుతూ ఉంటాం. మన సమస్యలో ఉన్నప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటాం, బాధల్లో ఉన్నప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటాం, ఇరుకులు, ఇబ్బందులు, ఉపద్రవాలు వచ్చినప్పుడు కూడా మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. ప్రతి సమస్యకు, ప్రతి దానికి ప్రార్థన ప్రార్థన ప్రార్థన. దైవ గ్రంథంలో చూసినట్లయితే అనేక మంది భక్తులు ప్రార్థన ద్వారా వారికి కావలసినటువంటి అవసరాలు పొందుకున్నారు, వారి యొక్క సమస్య నుండి విడుదల పొందుకున్నారు, వారి బాధల నుండి గొప్ప విడుదలను, సంతోషమును, ఆనందాన్ని పొందుకున్నారు. ఇంకా చెప్పాలంటే ఎన్నో రకరకాల కారణాల నిమిత్తం వారు ప్రార్థించినప్పుడు వాటన్నిటిని కూడా నెరవేర్చినట్లుగా మనం దైవ గ్రంథంలో చూడగలం పిల్లలు. అంటే ప్రార్థనకు ప్రతిఫలం ఖచ్చితంగా ఉంది, 100% ఉంది, లేకపోలేదు. కాకపోతే ప్రార్థించే విధానం కరెక్ట్గా ఉండాలి, దేవుని అడిగే విధానము చక్కగా ఉండాలి. మన హృదయం మారకుండా, మన పరిస్థితి మారకుండా, దేవుని యందు వినయము, విధేయత లేకుండా, ఆయన యందు భయభక్తులు కలిగిన జీవితాన్ని జీవించకుండా మనం ఎంత ప్రార్థన చేసినా ఆయన వినడు పిల్లారా. దానికి ప్రతిఫలం అంటూ ఎప్పుడు దొరకదు, ఎన్నడూ దొరకదు. ఆ ప్రతిఫలం మనం పొందుకోవాలంటే మనం అడిగే విధానం కూడా మనకు తెలిసి ఉండాలి. నిర్మలమైన హృదయంతో, మంచి మనస్సాక్షితో దేవుని అడిగినట్లయితే తప్పకుండా దేవుడు దయచేవాడుగా ఉన్నాడు. అదే విధముగా ఒక స్త్రీ ప్రార్థనతో, పట్టుదల కలిగిన ప్రార్థనతో గొప్ప ప్రతిఫలాన్ని పొందుకుంది. తన జీవితంలో ఒక సంతోషాన్ని, ఆనందాన్ని పొందుకుంది పిల్లల. ఆమెకున్నటువంటి గొప్ప నింద నుండి బయటపడింది. అనేక మంది, ఎంతో మంది హేళన చేసి ఉండవచ్చు, ఎంతో మంది గాయపరిచి ఉండవచ్చు, ఎంతో లోపల తనకు తానే కుమిలిపోతూ, వ్యాధి చెందుతూ, మదన పడుతూ ఎన్నో సంవత్సరాలు బాధపడి ఉండవచ్చు. తన బాధనంతా ఆ యొక్క దేవుని యొక్క సన్నిధిలో పెట్టుకుని, ఆయన సన్నిధిలో, ఆయన ముందు పెట్టి కన్నీళ్లతో ప్రార్థిస్తూ గోజాడి విలపించి ఒక గొప్ప ప్రతిఫలాన్ని పొందుకుంది.
దాని గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం ప్రియుల. మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 1 నుండి కొన్ని వచనాలు మనం ధ్యానం చేసుకుందాం. ప్రార్థనకు ప్రతిఫలం ఎలా ఉంటుందో మనం చూద్దాం ప్రియుల. చదవండి. ఎఫ్రాయిము మన్యమందు రామతయిమ్సోఫీము పట్టణపు వాడు ఒకడుండెను. ఓకే. అతని పేరు ఎల్కానా. అతడు ఎఫ్రాయిముడైన సూపునకు పుట్టిన తోహు కుమారుడైన ఏలీహునకు జననమైన యెరోహాము కుమారుడు. అతనికి 2 భార్యలుండి. ఓకే, చాలండి. ఇక్కడ మనం మొదటి సమూయేలు గ్రంథంలో చూసినట్లయితే ఒక వ్యక్తి కనబడుతున్నాడు. ఎఫ్రాయిము అనేమాట. ఎఫ్రాయిము. ఈ ఎఫ్రాయిము అనేటువంటి పేరు ఎలా వచ్చింది, ఎవరి పేరు అని మనం చూసినట్లయితే మనందరికీ తెలుసు యోసేపు. తెలుసు కదండి. యోసేపు యొక్క 2వ కుమారుడే ఎఫ్రాయిము. యూసుఫ్ గారి యొక్క 2వ కుమారుడు. మొదటి కుమారుడు మనష్షే, 2వ కుమారుడు ఎఫ్రాయిము. ఈ ఎఫ్రాయిము పేరు మీద ఈ యొక్క ఒక ప్రదేశం ఏర్పడింది. చూడండి, కొన్ని చోట్ల చూస్తూ ఉంటాం, ఒక్కొక్కరి పేరు మీద ఒక్కొక్క ప్రాంతము ఉంటా ఉంటుంది. మనం ఇప్పుడు ఉన్నాం రంగారెడ్డి జిల్లా, ఇది ఒకరి పేరు. అది రంగారెడ్డి జిల్లా. ఒక వ్యక్తి పేరు మీద ఈ జిల్లా అంతా ఉండడం మనం చూస్తా ఉన్నాం. అదేవిధంగా ఎఫ్రాయిము మన్యము అదొక ప్రాంతము, అదొక దేశము. ఆ యొక్క ప్రాంతములో ఒక వ్యక్తి కనబడతా ఉన్నాడు. అక్కడ ఆ ప్రాంతంలో రామతయిమ్సోఫీము అనే ఒక పట్టణం ఉంది. ఏం పట్టణం అది? రామతయిమ్సోఫీము అనే ఒక పెద్ద పట్టణం, సిటీ. హైదరాబాద్ పట్టణం మనకి ఎలా ఉందో ఇక్కడ, అలాగా రామతయిమ్సోఫీము అనేటువంటి పట్టణం. అదే విధముగా ఈ ఎఫ్రాయిం అంటే అర్థం 2 అంతల అభివృద్ధి, 2 అంతల వృద్ధి చెందడం, లేదా అభివృద్ధి, లేదా ఒక ఫలం ఫలించడం. ఎఫ్రాయిం అంటే అభివృద్ధి చెందడం, ఫలము కలిగి ఉండడం. ఇటువంటి అర్థాలు ఉన్నాయి ప్రియుల. యూసుఫ్ యొక్క 2వ కుమారుడు ఈ ఎఫ్రాయిం. ఈ యొక్క ఎఫ్రాయిం పేరు మీద ఈ మన్యం అంతా కూడా, ఈ ప్రదేశం అంతా పిలువబడుతుంది. ఈ ఎఫ్రాయిం అనే మన్యం జాగ్రత్తగా ఉండాలి. రామతయిమ్సోఫీము అనేటువంటి పట్టణం ఉంది. ఆ పట్టణంలో ఒక వ్యక్తి కనబడతా ఉన్నాడు. అతని పేరు ఎల్కానా. ఏం పేరండి? ఎల్కానా. ఎల్క కాదు, ఎల్కానా. ఎస్. ఎల్కానా అనే అర్థం దేవుడు సృజించను. దేవుడు సృజించనని అర్థం. ఇతడు అస్సీరు కుటుంబీకుడైన కహాతు వంశస్థుడు. కహాతు అనేటువంటి వంశానికి చెందిన వాడిగా కనబడతా ఉన్నాడు ఈ ఎల్కానా. ఈ ఎఫ్రాయిం అనే ప్రాంతము మనం చెప్పుకున్నాం కదా, యూసుఫ్ గారి యొక్క పేరు మీదుగా ఉంది. ఎఫ్రాయిముకి మూల పురుషుడిగా ఉన్నాడు కాబట్టి ఎఫ్రాయిం అనే పేరు ఆ మన్యానికి వచ్చిందనమాట. ఆ యొక్క ఎఫ్రాయిం మన్యంలో రామతయిమ్సోఫీము అనే పట్టణం ఉంది. ఆ పట్టణంలో ఒక వ్యక్తి కాపురం చేస్తా ఉన్నాడు. అతని పేరు ఎల్కానా. ఎల్కానా గారి యొక్క తండ్రి పేరు చూద్దాం మనం. అక్కడ కనబడుతుంది. ఎవరండి ఎల్కానా గారి యొక్క తండ్రి పేరు? యెరోహాము. ఏం పేరు? యెరోహాము. యెరోహాము అంటే ఆయన కనికరించిన అర్థం. ప్రతి ఒక్కటి అర్థాలు ఉంటాయి, జాగ్రత్తగా వినాలి. యెరోహాము. ఎల్కానా గారి యొక్క తండ్రి పేరు యెరోహాము. యెరోహాము అంటే అర్థము ఆయన కనికరించును. మరి యెరోహాము తండ్రి గారి పేరు ఎలీహు. యెరోహాము గారి యొక్క తండ్రి పేరు ఎలీహు. ఎలీహు అంటే ఈయనే దేవుడు, ఈయనే దేవుడు అనేటువంటి అర్థం. చూడండి, ఈ పేర్లకి ప్రతి ఒక్క పేరుకి గొప్ప అర్థం కనబడతా ఉంది. ఎల్కానా అంటే దేవుడు సృజించను. ఎల్కానా గారి యొక్క తండ్రి యొక్క పేరు యెరోహాము. ఆయన పేరు యెరోహాము అంటే అర్థం ఆయన కనికరించును. యెరోహాము గారి యొక్క తండ్రి పేరు ఎలీహు. ఎలీహు అంటే ఈయనే దేవుడు. ఎలీహు యొక్క తండ్రి పేరు తోహు. ఎలీహు యొక్క తండ్రి పేరు తోహు. ఇతడిని తోహు, తోయహు అని కూడా పిలుస్తూ ఉంటారు. నహాతు అని కూడా పిలుస్తారు. నహాతు అంటే
దిగుచోటు, అల్లరి లేకుండా ఉండడం. అల్లరి లేకుండా ఉండడం. ఈ తోహు యొక్క తండ్రి పేరు ఏం పేరు? సూపు. ఏ పేరు? సూపు. చూడండి, ఒక్కొక్కరి యొక్క తండ్రి పేరుతో సహా ఉంది. ఇదంతా చరిత్ర గ్రంథము, చరిత్ర, యథార్థ సంఘటన. ఇవన్నీ కూడా చరిత్రలు, ఇవన్నీ జరిగినవి. క్రీస్తు పూర్వం, యేసుప్రభువు రాకముందు ఇదంతా జరిగిందనమాట. ఈ యొక్క సమూయేలు గ్రంథములు ఈ విధంగా జరుగుతుంది. సమూయేలు పుడతాడు అన్నటువంటి ప్రవచనాలు ఈ విధంగా ఈ సమూయేలు గ్రంథానికి ముందే ఈ యొక్క చరిత్ర అంతా కలిసి ముందుగానే మోషే భక్తుడు ప్రవచించినట్లు మనం చూడగలం. ఇన్ని 400 సంవత్సరాల క్రితమే మోషే ఇశ్రాయేలీలో ఒక గొప్ప ప్రవక్త వస్తాడు. మొట్టమొదటిగా ఒక రాజును మీరు ఎన్నుకుంటారని చెప్పి మోషే గారు ముందుగానే ఎప్పుడో ప్రవచించారు. ఆ ప్రవచనము 400 సంవత్సరాల తర్వాత నెరవేరింది పిల్లారు. ఇందుకు మనం చూసుకుంటే ఈ తోడు యొక్క తండ్రి పేరు సూపు. సూపు అంటే అర్థం తేనె తుట్టే. ఏ పేరు? తేనె తుట్టే. తేనె తుట్టే అన్నమాట. తేనె ఎలా ఉంటుంది? మధురంగా ఉంటుంది. తేనె తుట్టే ఎలా ఉంటుంది? మనం చూస్తాం, తేనె పొట్టు అంటాం కదా, అదే అనమాట. తోహు యొక్క తండ్రి పేరు సూపు. ఇలా మనం సూపు యొక్క కుమారుడు ఎవరు? తోహు. తోహు యొక్క కుమారుడు ఎవరు? ఏలీ యొక్క కుమారుడు ఎవరు? యెరోహాము. యెరోహాము యొక్క కుమారుడు ఎవరు? ఎల్కానా. ఈ రోజు మనం ఎల్కానా గురించి మాట్లాడుకుంటా ఉన్నాం పిల్ల. ఈ ఎల్కానా గారు ఏ పట్టణంలో నివసిస్తా ఉన్నాడు? రామతైం సోఫీం అనే పట్టణంలో నివాసం చేస్తా ఉన్నాడు. ఈ ఎల్కానా గారికి 2 భార్యలు ఉన్నారు. ఎంతమంది అండి? 2 భార్యలు. అందులో ఒక భార్య పేరు హన్నా. ఒక భార్య పేరు ఏం పేరు? హన్నా. రెండవ భార్య పేరు పెనిన్నా. హన్నా అనగా కృప అని అర్థం. హన్నా అనగా కృప. పెనిన్నా అనగా పగడము అని అర్థం. పగడము గుర్తు పెట్టుకోవాలి. హన్నా అనగా కృప, పెనిన్నా అనగా పగడము. ఎల్కానా అనగా దేవుడు సృజించెను. ఇలాంటి గొప్ప పేర్లు కలిగి ఉన్నారు వీరు. అయితే ఈ ఎల్కానా గారికి 2 భార్యలు ఉన్నారు. అందులో ఒక దాని పేరు హన్నా, రెండవ దాని పేరు పెనిన్నా. అయితే పెనిన్నాకు పిల్లలు కలిగారు కానీ హన్నాకు పిల్లలు లేరు. అయితే వీరిద్దరు కూడా సంతోషంగా జీవిస్తా ఉన్నారు తన భర్తతో. ఎఫ్రాయిము, హన్నా, ఎల్కానా ముగ్గురు కూడా సంతోషంతో ఆనందంగా జీవిస్తా ఉన్నారు. రామతైం సోఫీం అనే పట్టణంలో ఉన్నారు వీరు. ఈ విధంగా వారు జీవిస్తున్న కాలంలో హన్నాకు పిల్లలు లేరు. హన్నాకు పిల్లలు లేరు. పెనిన్నాకు మాత్రం పిల్లలు ఉన్నారు. పెనిన్నా అంటే రెండో భార్య. రెండో భార్యకు పిల్లలు ఉన్నారు. మొదటి భార్యకు పిల్లలు లేరు. అయితే పిల్లలు లేని వారి పరిస్థితి ఎలా ఉంటుందో మనం చూడగలం. కొత్తగా పెళ్ళైన వారు దేనికోసం చూస్తారు చెప్పండి? కొత్తగా వివాహమైంది. ఈ సంవత్సరం వివాహమైంది. వచ్చే సంవత్సరానికి ఒక కుమారుడో కుమార్తె పుట్టాలని వారు ఎంతగానో ఆశ కలిగి ఉంటారు. ఆశిస్తూ ఉంటారు. గర్భఫలం కోసం పిల్లలు పుట్టాలని ఎంతగానో ఆశపడుతూ ఉంటారు. అయితే అదే ఆశ ప్రతి భార్యకు, ప్రతి స్త్రీకి ఉంటుంది. పిల్లల వివాహమైన తర్వాత నాకు పిల్లలు కలగాలి, పిల్లలతో సంతోషంగా గడపాలి, నా భర్తను సంతోష పెట్టాలి, మా కుటుంబం ఆనందంగా ఉండాలి అని ఎంతగానో వారు ఆశిస్తూ ఉంటారు. కానీ కొందరి జీవితాల్లో ఆ ఆశ నెరవేరినప్పుడు వారు పడే బాధ అంతా ఇంత కాదు, వర్ణనాతీతం. సుడిపోటు మాటలు, వీరు వచ్చే సుడిపోటు మాటలతో వారిని ఎంతగానో ఇబ్బంది పెడతా ఉంటారు. అంతేకాకుండా సమాజం ఒక ముద్ర వేస్తారు వారిని. ఏమని? ఆ మాట ఎంత వేదన కలిగిస్తుందో ప్రియులారా. గొడ్రాలు అంటారు. ఆ మాట వినడానికి చాలా బాధగా ఉంటుంది. కానీ అది భరించే వారికి ఇంకా వేదన, ఇంకా బాధ అది. అయితే ఈ 2 భార్యల్లో మొదటి భార్యకు పిల్లలు లేరు, రెండో భార్యకు పిల్లలు ఉన్నారన్నమాట. అయితే మొదటి భార్యని రెండో భార్య అవమానంగా చూడడం, సూటిపోటు మాటలతో వేధించడం, ఇబ్బందులు గురి చేయడం, నువ్వు గొడ్రాలువు అని పదే నిందించడం ద్వారా హన్నా ఎంతో మనోవేదనకు గురైంది. పిల్ల భర్త చూస్తే మంచివాడు,
ఎంతగానో ప్రేమగా చూస్తున్నాడు హన్నాను. పెనిన్నాను కూడా అదే విధంగా చూస్తా ఉన్నాడు. కానీ పెనిన్న పిల్లలతో సంతోషంగా ఉంది, హన్న పిల్లలు లేక గొడ్రాలుగా ఉండి ఎంతగానో మదన పడుతూ, వేదన పడుతూ, బాధపడుతూ, కుమిలిపోతూ ఉంది పిల్లల. అయితే వీరు షిలోహు అనే ప్రాంతంలో ఉన్నటువంటి ఒక మందిరానికి వెళ్తూ ఉండేవారు. షిలోహులో దేవుని యొక్క సన్నిధి ఉంది. అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసుకుని రావడం వీళ్ళకి అలవాటు ఉండేదన్నమాట. అక్కడికి వెళ్ళి మొక్కుబడి చెల్లించుకోవడం, ప్రార్థన చేసుకోవడం, దేవుని ఆరాధించడానికి షిలోహు అనే ప్రాంతంలో ఒక గొప్ప స్థలం ఉందన్నమాట. దేవుని ఆరాధించుకునే స్థలం ఉందట. షిలోహు అనగా అర్థం ఏంటి? షిలోహు అనగా నెమ్మది, నెమ్మది లేక విశ్రాంతి అని అర్థం. అక్కడ దేవునికి వీరి మొక్కుబడులు కానీ వీరి యొక్క కోరికలు కానీ అక్కడ చెప్పుకుంటూ చెల్లిస్తూ ఉండేవారు, దేవుని ఆరాధించుకుంటూ ఉండేవారు. అక్కడ ఒక యాజకుడు కూడా ఉన్నాడు. ఎక్కడ? షిలోహులో. షిలోహులో చూడండి, 3వ వచనం చదవండి. ఇతడు షిలోహునందున్న సైన్యముల కలుపుటకు యెహోవాకు మొక్కుటకును బలి అర్పించుటకును ఏటేటా తన పట్టణం విడిచి అచ్చడికి పోచుండను. చూడండి, ఇతనికి ఒక అలవాటు ఉంది పిల్లరా. ఎల్కానాకు చాలా మంచివాడు, దేవుని సన్నిధికి వెళ్ళే అలవాటు ఉంది. ఈనాడు కూడా అనేక మంది దేవుని సన్నిధికి వెళ్ళే అలవాటు లేక ఎంతో మంది ఈ లోకంలో విచ్చలవిడిగా తిరుగుతూ ఉన్నారు, పనికిరాని వారిగా మిగిలిపోతూ ఉన్నారు. పిల్ల దేవుని సన్నిధికి వెళ్ళడం అలవాటు చేసుకోవాలి. ఇతడు షిలోహులో ఉన్నటువంటి దేవుని యొక్క మందిరానికి ప్రతి సంవత్సరం కూడా ఏటేటా ప్రతి సంవత్సరం కూడా తన పట్టణమైన రామతైమైనటువంటి పట్టణాన్ని విడిచిపెట్టి షిలోహు వెళ్ళి షిలోహులో అక్కడ దేవునికి ఆరాధించుకుని తను అనుకున్న మొక్కుబడులన్నీ కూడా చెల్లించుకుంటూ ఉంటూ ఉండేవాడు అనమాట. తన భార్యను కూడా తీసుకెళ్తూ ఉండేవాడు. ఆ కాలంలో అక్కడ యాజకత్వం జరిగిస్తా ఉన్నారు. ఎవరు? ఏలీ యొక్క 2 కుమారులకు హోప్ని, ఫీనెహాసు. ఏం పేరండి? ఏలీ ఆ యొక్క మందిరంలో, ఆ యొక్క సన్నిధిలో ఏలీ అనేటువంటి వ్యక్తి యాజకత్వం చేస్తూ ఉండేవాడు. చాలా వృద్ధుడు, ముసలివాడు. దేవునికి సన్నిధానానికి వచ్చి అనేక మంది వారి యొక్క మరణం, వారి యొక్క బాధలను, వారి యొక్క సమస్యలు చెప్పుకుంటున్నప్పుడు ఆయన ఇక్కడ యాజకుడిగా పనిచేస్తా ఉన్నాడు. ఏలీ అనగా ఎత్తు అని అర్థం. ఏలీ అనగా ఎత్తు. వారికి ఎంతో మంది ప్రార్థన చేసుకోవడానికి వస్తూ ఉండేవారు, మొక్కుబడులు చెల్లించడానికి వస్తూ ఉండేవారు. అయితే ఆయన వృద్ధుడుగా ఉన్న తర్వాత అతని యొక్క 2 కుమారులు కూడా యాజకులుగా అక్కడ పనిచేస్తా ఉన్నారు. ఎవరు వాళ్ళు? హోప్ని, ఫీనెహాసు. హోప్ని అనగా పిడికిలి సంధించిన అని అర్థం అనమాట. వీరిద్దరు కుమారులు ఎవరంటే ఏలీ యొక్క బిడ్డలుగా మనకు కనబడుతూ ఉన్నారు. అయితే వీరిద్దరు యాజకులుగా ఉన్నారట. ఎక్కడ? షిలోహు యొక్క దేవుని యొక్క సన్నిధిలో. అయితే ఈ ఎల్కానా తను ఎప్పుడైతే బలి అర్పించడానికి అక్కడికి వెళ్ళాడో తన భార్యకు పెనిన్నాకును దాని కుమారులకును కుమార్తెలకును పాళ్ళు ఇచ్చుచూ వచ్చాను. పాళ్ళు, బహుమానములు, తనకు కలిగిన ఆస్తులు, తనకు కలిగిన డబ్బులు వారికి. ఎవరికి? ఎల్కానా తన భార్య అయిన పెనిన్నాకు. పెనిన్నా ఎవరు? 2వ భార్య. 2వ భార్యకు వాళ్ళ కుమారులకు వాళ్ళ కుమార్తెలకు పాళ్ళు ఇచ్చుచూ వచ్చేవాడట. వారికి కావాల్సిన అవసరాలు తీరుస్తూ వారి యొక్క ఆస్తుల భాగాన్ని ఇస్తా ఉండేవాడు ప్రతి సంవత్సరం కూడా. తను ఎప్పుడైతే షిలోహులోకి వెళ్ళి అక్కడ బలి అర్పిస్తున్న సమయంలో తన భార్యకు పెనిన్నాకును దాని కుమారులకును కుమార్తెలకు ఏం చేసేవాడట? పాళ్ళు ఇస్తూ ఉండేవాడట. పాళ్ళు, భాగములు. ఇంకో నీకు ఇది, నీకు ఈ వాట, నీకు ఈ వాట, నీ కుమారులకి కొడుకులకి తన 2వ భార్యకి ఇస్తా ఉంటాడు. అదే విధముగా హన్నా కూడా ఇస్తాడు. హన్నా కూడా చాలా వినయమ గలది, విధేయత గలది. పేరు ఎంత గొప్పగా ఉందో అంతే కృప చూపేదిగా ఉంటారన్నమాట.
ఎంతగా వేధించినా సరే తిరిగి ఆమె ఏమనకుండా తనలో తాను బాధపడుతూ మదన పడుతూ ఉండేది హన్నా. అయితే యెహోవా ఆమెకు ఏం చేసినట? 6వ వచనం చదవండి. హన్నా తనకు ప్రియముగా ఉన్న 5వ వచనం. హన్నా తనకు ప్రియముగా ఉన్నందున ఆమెకు 2 పాళ్ళు ఇస్తూ ఉండేవాడట. అందరికి ఒక్కొక్క పాళ్ళు ఇచ్చేవాడు, కొన్ని పాళ్ళు ఇచ్చేవాడు. హన్నాకి ఏం చేసేవాడట? పిల్లలు లేరు. పెనిన్నాకి ఇచ్చేవాడు, తన కుమారులకు ఇచ్చేవాడు, కుమార్తెలకు ఇచ్చేవాడు. మొదటి భార్య పిల్లలకు సంతానాన్ని చూసుకుంటా ఉండేవాడు, ఆస్తుల భాగాన్ని ఇచ్చేవాడు. కానీ ఈ హన్నా మొదటి భార్య, ఈ హన్నా విషయంలోకి వచ్చేసరికి ఆమెకు పిల్లలు లేరు, ఆమెకు సంతోషం లేదు, ఆనందం లేదు. కానీ హన్నా అంటే ఎల్కానాకు ఎంతగానో అమితమైన ప్రేమ, ఇష్టం, ప్రియుల చాలా ఇష్టం. తనకు ప్రియముగా ఉన్నందున, చూడండి ఎంత గొప్ప మాట, తనకు ప్రియమైనదట, దయగలిగినది, చాలా ఇష్టపడి ఆమె మీద ఎక్కువ ఇష్టాన్ని చూపిస్తా ఉన్నాడు. ఎందుకని? ఆమెకు పిల్లలు లేరు. రెండో భార్య అయితే చక్కగా పిల్లలతో చక్కగా సంతోషంగా ఆనందంగా గడుపుతుంది. కానీ హన్నాకు పిల్లలు లేకపోవడం చేత ఆమెకి 2 పాళ్ళు ఇస్తూ వచ్చేవాడు. 2 పాళ్ళు ఇచ్చేవాడు, డబుల్ ఇచ్చేవాడు. ఆమెకి ఆస్తిలో, భాగములో, ధనంలో, డబ్బులో 2 పాళ్ళు ఇస్తా ఉండేవాడు ప్రతి సంవత్సరం కూడా. అయితే యెహోవా ఆమెకు సంతు లేకుండా చేశాను. దేవుడు ఏం చేశాడట? ఆమెకి సంతానం లేకుండా చేశాడు. చూడండి, సంతానం కావాలని ఈరోజు అనేక మంది ఎన్నెన్నో మందులు వాడుతా ఉన్నారు, వైద్యులు సంప్రదిస్తా ఉన్నారు, గుళ్ళు గోపురాలు తిరుగుతా ఉన్నారు, పుణ్య నదుల్లో స్నానాలు చేస్తా ఉన్నారు, ఎంతో డబ్బు ఖర్చు పెడతా ఉన్నారు, ఎన్నో మొక్కుబడులు చెల్లిస్తా ఉన్నారు, లక్షల కోట్లు ఖర్చు పెడతా ఉన్నారు. కానీ వారికి సంతానం లేదు, పిల్లలు లేరు. కానీ పిల్లలు ఇవ్వాలంటే కూడా అది దేవుడు ఇవ్వాలి. ఎవరు ఇవ్వాలంటే? దేవుడు ఇవ్వాలి. దేవుడు ఇస్తేనే కానీ పిల్లలు కలగరు. మనం అనుకుంటాం పెళ్ళైంది వెంటనే నాకు పిల్లలు పుట్టేస్తారు అని కొత్తగా పెళ్ళైన వాళ్ళు అనుకుంటూ ఉంటారు. కానీ పిల్లలు కలగాలంటే అది దేవుడు ఇవ్వాలి. అందుకే అంటాడు, గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము. కుమారుడు యెహోవాని గురించి స్వాస్థ్యముగా ఉన్నారు. ఆయన అనుగ్రహిస్తే కానీ గర్భఫలం రాదు. ఇక్కడ చూడండి, ఆ యెహోవా ఆమెకు సంతు లేకుండా చేశాను. గర్భఫలం లేకుండా చేశాడు దేవుడే. గర్భఫలం ఇవ్వాలన్నా దేవుడే, గర్భాన్ని మూసివేయాలన్నా దేవుడే, తెరవాలన్నా దేవుడే. యెహోవా తర్వాత 6వ వచనం, యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసిన హేతువును బట్టి ఆమె వైరేకు పిన్న ఆమెను విసుగుంచుటకి ఆమెకు కోపం పుట్టించు వచ్చాను. చూడండి, పిన్న ఏం చేసింది? దేవుడు నీ కడుపు మూసేశాడు, నీ గర్భం మూసేశాడు, నీకు పిల్లలు కలగరు, నువ్వు గొడ్రాలు అని చెప్పి ఆమెతో ప్రతిసారి విరోధం పెట్టుకుంటూ, గొడవలు పెట్టుకుంటూ ఆమెకి విపరీతమైన కోపాన్ని పుట్టిస్తూ ఉండేదట. ఎవరు? పిన్న. ఇద్దరు అక్క చెల్లెలు అనుకోవచ్చు మనం, అక్క చెల్లెలుగా ఉంటారు 2 భార్యలు. కానీ అయితే ఈ విధంగా ఉండడం చేత పెనిన్నామను బాగా బాధ పెడుతూ ఉండేది, విసుగుస్తూ ఉండేది, కోపం పుట్టిస్తూ ఉండేది. ఎంతగానో హన్నా బాధపడుతుండేది పిల్లలు. ఇలా ఉంటుండగా ఎలకన్నా ఆమెకు ఏటేటా ఆ రీతిగా చేయించి ఉండగా హన్నా యెహోవా మందిరంలో పోవడెప్పుడల్లా అది ఆమెకు కోపం పుట్టిస్తూ ఉండేది కనుక ఆమె భోజనం చేయక ఏడ్చుచూ ఉండేదట. ప్రతి సంవత్సరం కూడా హన్నాని ఎల్కనా షిలోహలో ఉన్న మందిరాన్ని తీసుకెళ్తా ఉంటాం. వెళ్ళేటప్పుడు కూడా గొడవ పెట్టేసేది. నువ్వు ఎన్నిసార్లు వెళ్ళినా కొడుకు నీకేం పిల్లలు పుట్టరు, నీ గర్భాన్ని దేవుడు మూసేశాడు, నీ పని అంతే, నువ్వు గొడ్రాలుగా ఉండవలసిందే అని రకరకాలుగా వేధిస్తూ ఉన్నప్పుడు చాలా బాధపడి ఆ మందిరానికి వెళ్ళినప్పుడల్లా కూడా ఏం చేసేదట? భోజనం చేయకుండా ఉండేదట. భోజనం చేసేది కాదు, షిలోహ మందిరానికి వెళ్ళినప్పుడు భోజనం చేయకుండా ఏడుస్తూ ఉండేదట, ఏడుస్తూ ఉండేది. చూడండి, ఎవరు కూడా ఆ సూటిపోటు మాటలతో అన్నప్పుడు కొంతమంది ఏడుస్తూ దుఃఖంతో కుమిలిపోతూ ఉంటారు పిల్లలు. ఆమె దేవుడు అడుగుతున్నాడు, ఏడుస్తూ ఉండడం చూస్తా ఉన్నాడు ఎంతో కాలంగా, దిగులుగా విచారంగా ఉంటుంది. అన్నా, ఎందుకు నువ్వు ఏడుస్తున్నావు? ఎందుకు పిల్లలు లేరని పదే బాధపడుతున్నావు? ఆమె మాటలు ఏం పట్టించుకోకు నువ్వు
అని చెప్పి ఎంతగా చెప్పినా సరే మనసులో బాధ ఉంటుంది కదండి. తన యొక్క సహోదరి రెండో భార్య ఎలకాన గారికి రెండో భార్య విపరీతంగా బాధ పెడతా ఉంది. ఆ బాధను బట్టి ఏమో కుమిలిపోతుంది. కానీ నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? నువ్వు భోజనం ఎందుకు మానేస్తున్నావు? నీకు మనోవిచారం ఎందుకు? నేను నీకు లేనా? నేనున్నాను కదా, నిన్ను బాగా చూసుకుంటున్నాను కదా. 10 మంది కుమారుల కంటే నేను నీకు ఎక్కువైనోడు కాదా? నిన్ను 10 మంది కుమారులు కలిగితే నీకు ఎంత సంతోషం కలుగుతుందో అంతకంటే ఎక్కువగా నేను చూసుకుంటున్నాను కదా. నువ్వెందుకు ఇలా చేస్తున్నావు అని చెప్పేసి ఎల్కానా తన భార్యను, మొదటి భార్యను హన్నాను అడుగుతా ఉన్నాడు. రెండో భార్య ఏమో కుమార్తెలతో సంతోషంగా ఉంది, భర్తతో ఆనందంగా గడుపుతా ఉంది. ఈ హన్నా ఏమో బాధపడుతూ, దిగులుతో, వేదనతో, అన్నం తినకుండా దివారాత్రులు ఏడుస్తూ కూర్చుంటా ఉంది. ఎంత ఓదార్చినా ఆమెలో ఓదార్పు కలగడం లేదు, ఇంకా ఎక్కువైపోతా ఉంది. వారు ఒకరోజు షిలోహు మందిరానికి వెళ్ళారన్నమాట. ఎవరు? హన్నాను, ఎల్కానా ఇద్దరు షిలోహు మందిరానికి వెళ్ళి దేవుని సన్నిధిలో నేను నా బాధ చెప్పుకోవాలి అని చెప్పి షిలోహు మందిరాన్ని తీసుకెళ్ళాడు. అలా అతను బతుబాలతో కొంచెం భోజనం చేస్తూ ఉండేది అనమాట. అయితే అన్నపానం పుచ్చుకున్న తర్వాత హన్నా లేచి యాజకుడైన ఏలీ మందిర స్తంభము దగ్గర ఉన్న ఆసనం మీద కూర్చుండగా, ఆ యాజకుడు ఎవరున్నారు? ఏలీ గారు ఉన్నారు. ఎవరో షిలోహు మందిరంలో. అయితే ఆ యొక్క సన్నిధికి వెళ్ళి హన్నా చూడండి, 10 బహు దుఃఖాక్రాంతురాలై, చదవండి, బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయొచ్చు, బహుగా ఏడ్చుచు. చూడండి, ఆమె ఎంత వేదన ఉందో, ఎంత బాధ ఉందో, అదంతా కూడా ప్రభు సన్నిధిలో ఏడుస్తూ, గోజాడుతూ, దుఃఖంతో విలపిస్తూ, ప్రార్థన చేసుకుంటూ దేవుని సన్నిధిలో ఆయనకు మొరపెట్టుకుంటూ ఉంది పిల్ల. చూడండి, ప్రార్థనకు ప్రతిఫలం పొందుకోవాలని ఒక గొప్ప నిరీక్షణ కలిగి ఉంది, ఆశ కలిగి ఉంది పిల్లరా. బహుగా ఏడ్చుచు, బహుగా దుఃఖించుచు యెహోవా సన్నిధిని ప్రార్థన చేస్తుందంట. యెహోవా సన్నిధి మనం కూడా అనేక సమయాల్లో మనం కూడా ఎంతో దుఃఖానికి, వేదనకి, మన యొక్క హృదయంలో ఉన్న బాధను బట్టి ఎంతో నలిగిపోతూ ఉంటాం. అలాంటి సమయంలో దేవుని సన్నిధిలోకి వెళ్ళి మన పరిస్థితి అంతా ఆయన ముందు పెట్టి మన సమస్యలన్నీ ఆయన సన్నిధిలో చెప్పుకుంటూ ఉన్నప్పుడు మనకి ఎంతో ఆదరణ కలుగుతూ ఉంటుంది, ఎంతో నెమ్మది కలుగుతూ ఉంటాయి. ఆ ప్రార్థనకు దేవుడు ప్రతిఫలం కూడా దయచేస్తాడు. కొన్నిసార్లు ప్రార్థనకు ప్రతిఫలం తొందరగా రావచ్చు, జవాబు త్వరగా వస్తుంది. కొన్ని ప్రార్థనలకు జవాబు కొంచెం ఆలస్యం, కానీ జవాబు మాత్రం తప్పకుండా వస్తుంది పిల్లలు. దేవుడి సన్నిధిలో ఏడుస్తూ మాట్లాడుతూ ఉంది, చెప్తుంది, సైన్యంలో లేకపోతే యెహోవా ఏమనుకుంటూ చూడండి, నీ సేవకురాలైన నాకు కలిగిన శ్రమను చూచి నీ సేవకురాలు నన్ను మరొక జ్ఞాపకం చేసుకుని నీ సేవకురాలను నాకు మగ పిల్లను దయచేసి నీడల వాడిని తల మీదకి క్షౌరూప కత్తి ఎన్నటికి నీ రానియక వాడు బ్రతుకు దినములంటను నేను వారిని యెహోవానికి నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకునేను అన్నా ఏడుస్తూ దేవుడితో మాట్లాడుతూ ఉందో, ప్రభువా, ఓ దేవా, నేను పిల్లలు లేని దానిగా ఉన్నాను, గొడ్రాలుగా ఉన్నాను, నా మనసులో ఎంతో వేదన ఉంది. నా సహోదరి అయిన ఎల్కానా నన్ను ఎంతగానో నిందిస్తూ అవమానపరుస్తూ ఉంది, సూటిపోటు మాటలతో నన్ను గుచ్చు మాట్లాడుతూ ఉంది, ప్రతిదినం రేపుతూ బాధ పెడుతూ ఉంది. దేవా, నా బాధను చూడు, నన్ను ఎందుకు మర్చిపోయావు దేవా, నన్ను మర్చిపోకు ప్రభు, నన్ను జ్ఞాపకం చేసుకో, నా పరిస్థితిని ఒకసారి జ్ఞాపకం చేసుకో, నా మీద దృష్టి ఉంచు ఆయన అని చెప్పి ప్రభుకు ప్రార్థన చేస్తా ఉంది. నీ సేవకురాలు నన్ను మర్చిపోకుండా నాకు ఏది ఏమంటే క్లారిటీగా అడుగుతుంది, ఏం కావాలో అడుగుతుంది. మనం కూడా ప్రార్థన చేసినప్పుడు ఏం కావాలో స్పష్టంగా అడగాలి. ప్రభా, నేను బాధలో ఉన్నాను, ఈ సమస్యను నన్ను గట్టెక్కించి ఆ బాధ ఏంటో చెప్పాలి దేవునికి. ప్రభా, నాకు ఈ అప్పు ఉంది, ఈ అప్పు తీరిపోవాలి. అప్పు అంటే ఎంత అప్పు ఉంది అది చెప్పాలి దేవునికి.
1,00,000 ఉన్నా 50,000 ప్రభా నాకు 50,000 అప్పు ఉంది. ఈ 50,000 అప్పు తీరుకోవడానికి నీ సహాయం దయచేయండి. నాకు వేరొక మార్గం తెలియజేయండి. నేను ప్రభువుని ప్రార్థించినప్పుడు తప్పకుండా సహాయం చేస్తాడు. అన్న ప్రార్థన చేస్తూ ఉంది, స్పష్టంగా అడుగుతూ ఉంది. తనకి ఏం కావాలో, తనకి ఏమి కొదువు ఉందో, ఏం అక్కర ఉందో చెప్తా ఉంది. ఏంటా కొదువా? నాకు మగ పిల్లని దయచేయి, నాకు సంతానం లేదు, నేను గొడ్రాలుగా ఉన్నాను. నేను మర్చిపోయావా దేవా? నేను నీ సేవకురాలుగా ఉన్నాను ప్రభువా, నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకుని నాకు ఒక మగ పిల్లని కానీ దయచేసి వాడి తల మీద క్షౌరపు కత్తి ఎన్నటికి రాని కంటే ఇప్పుడు కూడా కటింగ్ చేయించను. తల కటింగ్ చూడండి, ఎన్నడూ కూడా కటింగ్ చేయకుండా అలాగే ఉంచి ఎప్పుడు కత్తెర వాడి తల మీద పడకుండా నీకే ఆ కుమారుని అర్పిస్తాను, వాడి బ్రతుకు దినములన్నీ కూడా నీకు అప్పగిస్తాను, నీ సేవకుడిగా నేను ఇచ్చేస్తాను అని చెప్పి గొప్ప తీర్మానం చేసుకుని పిల్ల. చూడండి, కుమారుని అడుగుతూ ఉంది, మళ్ళీ ఆ కుమారుని ఏం చేస్తానంటుంది? నీ సేవకు ఇచ్చేస్తాను. ఎవరన్నా అలాగా? ఎవరు అంటారు? ప్రభా నాకు కుమారుడు లేచి ఆ కుమారుడు పెరిగి పెద్దవాడై నాతో పాటు ఉండి గొప్ప ప్రయోజకుడై నా దగ్గరే ఉండాలని కోరుకుంటా ఉంటారు. కానీ హన్న అలా కోరుకోవడం లేదు. నాకు కుమారుని దయచేస్తే ప్రభువా వాడి తల మీదకి ఏమన్నాడు కూడా క్షౌరం ముగేసి కత్తి వాడి తల మీద పడకుండా వాడిని కాపాడుతూ వాడు బ్రతుకు దినములన్నీ కూడా నీ సేవ చేయడానికి నీ మందిరానికి నేను అప్పగించేస్తాను, దయచేసి నాకు కుమారుని ప్రభు అని ఏడుస్తూ అన్న దేవుని యొక్క సన్నిధిలో దేవునికి మొరపెడుతూ ఉంది పిల్ల. ఆమె యెహోవా సన్నిధిలో ప్రార్థన చేస్తా ఉందిలా. అయితే దూరంగా ఏలి యాజకుడు ఏలి నిలబడి ఈమెను కనిపెడతా ఉన్నాడు. ఆ స్తంభం దగ్గర నిలబడి కనిపెడతా ఉన్నాడు. చాలాసేపు అయింది, ప్రార్థన చేసుకుంటా ఉంది, ఏడుస్తా ఉంది, వెలిపిస్తా ఉంది. పెదాలతో నోట్లో మనసులో పెద్ద గొప్పగా అరుస్తలేదు, మనసులో చెప్పుకుంటా ఉంది, తనలో తాను మాట్లాడుకుంటా ఉంది, దేవునికి మొరపెట్టుకుంటా ఉంది. ప్రార్థన చేసుకోవడానికి ఏలీ గారు కనిపెడతా ఉన్నాడు చాలా సమయం నుంచి. అన్న తన మనసులో ఇవన్నీ చెప్పుకుంటా ఉంది, తన పరిస్థితి అంతా దేవుని చెప్పుకుంటా ఉంది దేవుని సన్నిధిలో. ఆమె పెదవులు కదులుతున్నాయి కానీ ఏలీ గారికి స్వరం వినబడతలేదు, పెదవులు మాత్రం ఆడిస్తా ఉంది. పెదవులతో మాట్లాడుతుంది కానీ స్వరం బయటకు రావట్లేదు. ఏలి ఆ యాజకుడైన ఏలి కనిపెడతా ఉన్నాడు దేవుని యొక్క సన్నిధిలో. కనిపెట్టి ఇంకా మాట్లాడుతా ఉన్నాడు. ఏమనుకున్నాడు? ఈమె పొద్దుడే తాగేసింది. ఏమనుకున్నాడా? పొద్దుడే తాగేసి దేవుని సన్నిధికి వచ్చినాడు. చూడండి, నాకు తాగిందా? ఏమంటున్నాడు? చదవండి. 13వ వచనం. ఆమె పెదవులు మాత్రము కదులుచుండి ఆమె స్వరము వినబడగలుడే కనుక ఏలీ ఆమె మత్తురాలై ఉన్నదని అనుకుని. చూడండి, ఆమె పరిస్థితి ఏంటో ఏలీకి అర్థం కాలేదు. చూడండి, మనుషుల హృదయాలను అంతరంగాలను అంతరింద్రియాలను పరిశీలించేవాడు దేవాది దేవుడు. నా మనసులో ఏముందో నీ మనసులో ఏముందో అంతా దేవుడు తెలుసు. కానీ మనుషులకేం తెలుసు? ఏలీ అనుకుంటున్నాడు. ఆమె ప్రార్థన చేస్తుంటే ఏడుస్తుంటే తనలో తను మాట్లాడుకుంటా ఉంటే ఇవి మత్తురాలై ఉంది. ఏమనుకుంది? మత్తురాలై ఉంది, తాగింది. ఉదయమే తాగేసి ఏదేదో వాగుతుంది, ఏదేదో అనుకుంటూ పిచ్చిదల్లా అనుకుంటా ఉన్నాడు ఏలీ గారు. స్వరం వినబడతలేదు కాబట్టి మత్తురాలు అనుకుని ఎంతవరకు నీవు మత్తురాలవైందు అడుగుతా ఉన్నాడు. 14 వచనం. ఎంతవరకు నీవు మత్తురాలవైందు, నువ్వు ద్రాక్షరసం నీ యొద్ద నుండి తీసివేయమని చెప్పగా, ఏమో తాగేసి వచ్చేవా? ద్రాక్షరసం తాగేసి వచ్చి ఏంది నువ్వు ఇలా మాట్లాడుతున్నావు? నీలో నీవు మత్తు ఇంకా వదలలేదా నీకు? ఆ ద్రాక్షరసం తీసేయి, తాక. నువ్వు ద్రాక్షరసం నీ యొద్ద నుండి తీసివేయి. ఎంతవరకు నువ్వు మత్తురాలు అంటావు? నేను చూస్తూనే ఉన్నాను, నేను గమనిస్తా ఉన్నాను. చాలాసేపు అయింది నువ్వు వచ్చి, నువ్వు అలాగే ఉండి నీలో నువ్వు ఏదో మాట్లాడుకుంటా ఉన్నావు. ఎందుకు ఇంత మత్తుగా ఉన్నావు అని ఏలీ అడుగుతా ఉన్నాడు అనమాట. అన్నాని అడుగుతా ఉన్నాడు. నీ ఎదురు ద్రాక్షాలు తీసివేమా?
ఎందుకు ద్రాక్షారసం పుచ్చుకొని దేవుని సన్నిధిలో మంత్రురాలుగా ఉన్నావు అని చెప్పి హన్నాను ఆవిడ అడిగినప్పుడు హన్నా మాట్లాడుతూ ఉంది. అన్న 15 చదవండి. అన్నా అది కాదు నా ఏలినవాడా, నేను మనోదుఖము గల దానినే ఉన్నాను. నేను ద్రాక్షారసం నేను మద్యపానం నేను మద్యం నేను పానం చేయలేదు, కానీ నా ఆత్మను యెహోవా సన్నిధి కుమ్మరించుకొచ్చున్నాను. స్పష్టంగా చెప్తా ఉంటా. అయ్యా దైవజనుడా, అయ్యగారు ఏలి గారు, నేను ద్రాక్షరసం గాని మద్యమును గాని నేను ఏమి ముట్టలేదు, తాగలేదయ్యా. కానీ నేను మనోదుఖము, నా మనసులో ఎంతో దుఃఖం ఉంది, బాధ ఉంది, నా మనసులో ఎంతో వ్యాధులు ఉంది. ఆ వ్యాధులంతా ప్రభుత్వం చెప్పుకుంటా ఉన్నాను. అంతే తప్ప నేను తాగలేదు, నేను మత్తురాలుగా లేదు. అయ్యా నా యొక్క ఆత్మను దేవుని సన్నిధిలో కుమ్మరించుకుంటా ఉన్నాను, కుమ్మరించుకుంటా నా పరిస్థితి అంతా దేవునికి చెప్పుకుంటా ఉన్నాను అని ఈయన గారికి సమాధానం చెప్తా ఉంటున్నారు. నీ సేవకురాలను నన్ను పనికిమాలిన దానిగా అనుకోవద్దు. నేనేం పనికిమాలిన దాని కాదయ్యా. అత్యంతమైన కోప కారణాన్ని బట్టి బహుగా నిట్టెప్పులు విడిచచ్చు నాలో నేను దీన్ని చెప్పుకుని నాలో పెద్ద కోపం ఉంది. ఎందుకంటే నా యొక్క సహోదరి నన్ను ఎంతగానో వేధిస్తా ఉంది, నేను కొట్టాలను నిందిస్తా ఉంది. ఆ కోప కారణం చేత, ఆ వేదన చేత నాలో నేను గట్టిగా అనుకుంటూ, వేదన చెందుతూ, నిట్టెరుపులు విడుస్తూ నాలో నేనే మాట్లాడుకుంటాను. నన్ను పనికిమాలిన దానికి అనుకోవద్దు, నేనేదో తాగబోదానికి నిర్ణయించవద్దు, నేను మత్తురాల దానికి నిర్ణయించవద్దు, నేను ద్రాక్షరసం తాగిందాన్ని అనుకోవద్దు. అయ్యా నా పరిస్థితి అంతా దేవునికి తెలియజేస్తా ఉన్నాను, దేవుడు చెప్పుకుంటా ఉన్నాను, కన్నీళ్ళు విడుస్తూ నాలో నేను మాట్లాడుకుంటా ఉన్నాను అని ఆ యొక్క దైవ సేవకుడికి సమాధానం వచ్చింది. నేను పనికిమాలిన దానికి అంచొద్దు అయ్యా, నేను ద్రాక్షరసం కానీ మద్యం కానీ ఏమీ ముట్టుకోలేదు. నాలో ఉండే బాధ, కోపము, వేదన, నాకున్న సమస్యను ఆయనకు చెప్పుకుంటా ఉన్నాను అని చెప్పినప్పుడు ఏలిగారంట, అంతటా ఏలి నీవు క్షేమముగా వెళ్ళము, ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకున్న మనవిని ఆయన దయచేయుగాక దీవించాలట. తర్వాత ఆమె మాట్లాడినప్పుడు ఆయనకి అర్థమైంది, ఓహో అదా అని సంగతి. నీలో ఒక బాధ ఉంటే నీ యొక్క సమస్యను బట్టి నువ్వు దేవునితో మాట్లాడుతావు, నీ పరిస్థితి అంతా దేవుడు చెప్పుకుంటా ఉన్నావు. కాబట్టి నువ్వేదైతే దేవుని అడుగుతా ఉన్నావో అది నీకు దేవుడు దయచేయును గాక. తప్పకుండా దయచేస్తాడు తల్లి. నువ్వేమో దిగులు పడకు, వేదన చెందకు, నీ కోరిక ఏంటో దేవుడు నెరవేరుస్తూ ఉంటాడు. నువ్వు చేసిన ప్రార్థన ప్రతిఫలం తప్పకుండా వస్తుంది అని ఏలీ భక్తుడు, ఏలీ అనే దైవజనుడు ఆమెకు చెప్తా ఉన్నాడు. ఆమె అతనితో నీ సేవకురాలైన నేను నీ దృష్టికి కృప పొందుదునుగాక అన్నాడు. అవునయ్యా, మీరు చెప్పినట్లే నాకు జరుగునుగాక, దేవుడు నాకు దయచేయును గాక అని చెప్పి దేవుని మీద విశ్వాసం వచ్చింది. ఎంతో ఆసక్తితో దేవుని అడిగింది. ఆయన నాకు తప్పకుండా ఒక మగ పిల్లవాడిని దయచేస్తాడు అనేటువంటి ఒక నిశ్చయత కలిగి, ఒక ఆశ కలిగి, దేవుని మీద యథార్థమైన నమ్మకాన్ని కలిగి ఆమె దేవుని సన్నిధిలో వేడుకుంటున్నట్లుగా మనకు కనబడగలదు. ఈ సేవకురాలనే నేను నీ దృష్టి కృప పొందుదును గాక అన్నాడు. తర్వాత ఆ స్త్రీ ఏం చేసినట్ట, తన దాన్ని వెళ్ళిపోయి భోజనం చేస్తా ఉంది. తర్వాత ఇంటికి వెళ్ళిపోయి దేవుని సన్నిధిలో మాట్లాడుకుంది కదా, దేవునికి చెప్పుకుంది. ఆ రోజు నుంచి ఏడవడం గాని, మనసులో చింత పెట్టుకోవడం గాని, దిగులుగా ఉండడం గాని, భోజనం మానేయడం గాని లేదు. పిల్లరా, ఎప్పుడైతే దేవుని సన్నిధిలో చెప్పుకుందో ఆ యొక్క దేవజనుడు నువ్వు అనుకున్నది నీకు జరుగును గాక, నువ్వు దేవుడిని ఏదైతే కాదు నీకు దేవుడు దయచేయను కాక ఎప్పుడైతే ఆ యొక్క దేవజనుడు ఆశీర్వదించి పంపించాడో ఆనాటి నుండి కూడా ఆమెలో సంతోషం మొదలైంది, ఆనందం మొదలైంది, భోజనం చేస్తూ ఉంది. ఆ రోజు నుంచి కూడా ఇంట్లో దుఃఖంతో వేదనతో ఉండే ఆ స్త్రీ అన్న ఆనాడు నుండి దుఃఖాన్ని విడిచిపెట్టేసింది, ఆ వేదన అంతా విడిచిపెట్టేసింది. దేవుడు నాకు ఒక మగ పిల్లలను దయచేస్తాడు, దేవుడు నా గర్భాన్ని తెరుస్తాడు
అని ఎదురు చూస్తా ఉంది. తర్వాత ఉదయం ముందు వేగిరి లేచి యెహోవాకు మొక్కి తిరిగి తమ ఇంటికి వచ్చేసాడు. ఇక్కడ రామాలో తమ ఇంటికి వచ్చేసారట. అంతటా ఎల్కానా తన భార్య హన్నాను కూడా వాళ్ళిద్దరూ కలిసి కాపురం చేసినప్పుడు యెహోవాను జ్ఞాపకము చేసుకునేను. 20వ వచనం, యెహోవాను ఏం చేసినట? జ్ఞాపకము చేసుకునేను. చూడండి, మనం ఇక్కడ చూసినట్లయితే 6వ వచనంలో చూడండి, ఇక్కడ సంతానం యెహోవా 5వ వచనంలో చివరి భాగం, యెహోవా ఆమెకు సంతు లేకుండా చేశాడు. దేవుడే అక్కడ సంతానం లేకుండా చేశాడు. ఎవరికి? హన్నాకి. ఇక్కడ చూసినట్లయితే 20వ వచనంలో యెహోవా ఆమెను జ్ఞాపకము చేసుకున్నాడు. కొన్నిసార్లు మనకి మనము దేవుని సన్నిధికి దగ్గర కావాలని, దేవునితో ఆత్మీయ బంధాన్ని ఇంకా పెంచుకోవాలని కొన్నిసార్లు మనం అనుకున్నవి జరగవు, మన కోరికలు నెరవేరవు, మన సమస్యలు తీరవు, మన బాధలు తగ్గవు. ఎందుకు తెలుసా? దేవుని సన్నిధానానికి రావాలి, దేవునికి దగ్గర కావాలి. ఆయనను మరింత వేదనతో నిట్టూర్పులు విడుస్తూ దుఃఖంతో ప్రార్థిస్తారా లేదా, నన్ను అడుగుతారా లేదని కొన్నిసార్లు దేవుడు పరీక్ష చేస్తూ ఉంటాడు. పిల్లలు, మనం మళ్ళీ ఆ యొక్క సమస్యను బట్టి మనం ఇంకా అత్యాసక్తితో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు తప్పకుండా జ్ఞాపకం చేసుకుంటా ఉంటాడు. మన మనవుని ఆయన ఆలకించే దేవుడు. ఆయన అన్నా ప్రార్థన చేసిన దుఃఖంతో వెలిపించింది శిలోహ మందిరంలో. ఏలీ గారు అనుకున్నారు ఈమె మద్యపానం ముట్టుకుంటుంది, ద్రాక్షారసం తాగేసింది అని. ఆయనకు అర్థం కాక, కానీ ఆమె పరిస్థితి అంతా, ఆమె ప్రార్థన అంతా, ఆమె దుఃఖానంతా దేవాది దేవుడు పైన చూస్తా ఉన్నాడు. ఆమె మనసు ఎటు ఉంటుందో, ఆమె హృదయంలో బాధ ఏంటో ప్రభు చూస్తున్నాడు. కాబట్టి ఆమె కోరిక ఏంటో ప్రభు విన్నాడు. కాబట్టి ఆయనకు తెలుసు. కాబట్టి ఆమెకి ఏమి కావాలో ప్రభువుకు తెలుసు. కాబట్టి చూడండి, అందుకే మనం ప్రార్థన చేసినప్పుడు మనకి ఏం అవసరమైనో అవన్నీ మనకు కలుగుతాయని, మనం పొందుకుంటామని నమ్మి ప్రార్థన చేయాలి. అలా ఎవరైతే నమ్మి ప్రార్థన చేస్తారో వారికి అవి దొరుకుతాయి. దేవుడు వారికి దయచేస్తాడు. ఇక్కడ కూడా హన్నా నమ్మకంతో ప్రార్థన చేసింది. ఏంటి ఆ నమ్మకం? నాకు కుమారుని దేవుడు దయచేస్తాడు అని మొక్కుకుంది. ప్రభువా, నువ్వు నా కుమారుని ఇస్తే, ఆ కుమారుడు తల మీదకి మంగళగతి రాకుండా, క్షారం చేయించకుండా, ఆ తల కట్టింగ్ లేకుండా జీవితాంతము కూడా నీ సన్నిధికి, నీ సేవ చేయడానికి నేను నీ మందిరంలో అప్పగించేస్తాను. నా నిందను కూడా తీసే ప్రభువా, నాకు కుమారుడు పుట్టాడని తెలిస్తే చాలందరికీ. నేను గర్భవతిని అయ్యాను, నాకు కుమారుడు కలిగాడని అందరికీ తెలిసేసాను. నా నింద పోతే చాలు, ఆ కుమారుడు మళ్ళీ తిరిగి నీకు ఇచ్చేస్తాను, నీ సన్నిధికి అప్పగించేస్తాను, నీ సేవకు నేను సమర్పించుకుంటానని ఆ రోజున దేవుని సన్నిధిలో హన్నా దేవునితో మాట్లాడింది. వెంటనే దేవుడు ఏం చేశాడు? ఆమె తన ఇంటికి వెళ్ళిపోయి తన భర్తతో కాపురం చేసుకుంటా ఉంది. ఆ రోజు సంతోషంగా ఉంది, ఆనందంగా ఉంది. తనలో ఉన్న బాధ అంతా తొలగిపోయింది. దేవుడు నాకు దయచేస్తాడని నమ్మకంతో ఉంది. వెంటనే యెహోవా ఆమెను ఏం చేసినట? జ్ఞాపకం చేసుకున్నాడు. కాబట్టి ఆమె వెంటనే ఏం చేసింది? దేవుడు జ్ఞాపకం చేసుకుంటే ఆమె గర్భం ధరించింది. పిల్లలు పుట్టినటువంటి ఆశమాష కాదు. ఈరోజు ఎన్నో సదుపాయాలు వచ్చేసాయి. టెస్ట్ బేబీ నాదని ఇదని. కానీ అది కూడా జరగాలంటే దేవునికి చిత్తం ఉండాలి. దేవునికి చిత్తం లేనిది ఏమి జరగదు. పిల్లల గర్భఫలం రావాలంటే దేవునికి చిత్తం ఉండాలి. అప్పుడు దేవుడు హన్నా గర్భాన్ని తెలిసిండు. హన్నా గర్భవతి అయింది. పిల్లల నెలలు గడుస్తా ఉన్నాయి. ఊర్లో అందరూ చూసి సంతోషించారు. తన యొక్క సహోదరి పెరిగినా కూడా ఆమెను ఏమి అనడం అనేసి. ఎందుకంటే గర్భవతి అయింది. 9 నెలలు నిండిన తర్వాత ఒక చక్కని కుమారుని కలిగింది. కుమారుని కన్నది. పిల్ల చక్కని కుమారుడు పుట్టేశాడు హన్నా గారికి. ఎంతో ఎల్కానా ఎంతో సంతోషిస్తా ఉన్నాడు, ఆనందిస్తా ఉన్నాడు. నాకు ఎంతో ఇష్టమైన నా భార్య హన్నా గర్భం ధరించింది, ఒక కుమారుని కనేసింది, కుమారుని కన్నది.
నేను యెహోవాకు మొక్కుకుని వీడిని అడిగితే అనుకుని వారికి ఏం పేరు పెట్టిందంట? సమూయేలు. ప్రార్థనకు ప్రతిఫలం. అన్న యొక్క ప్రార్థనకు ప్రతిఫలం ఎవరున్నారు ఇక్కడ? సమూయేలు. అలా ఉండాలంట. అలాంటి ప్రార్థన మనం కలిగి ఉండాలి. మనం ప్రార్థన చేసామంటే తప్పకుండా పొందుకొని తీరాలి. అంతే, దేవుడు మనకు దయచేయాలి. అలాంటి ప్రార్థన చేయాలి. ఆయనకి ఇష్టమైన ప్రార్థన చేయాలి. చూడండి, తన నిందను, తన దుఃఖాన్ని, తన వేదనను అంతా బాగుంటేసుకుంది. దేని ద్వారా? ప్రార్థన ద్వారా. ప్రార్థనతో ప్రతిదీ సాధ్యం. అన్నీ సాధ్యమే ప్రార్థనతో. సమూయేలు అనే పేరును పెట్టింది కుమారుడు పుట్టినప్పుడు. అప్పుడు ఎల్కానా అతని ఇంటి వారందరూ కూడా యెహోవాకు ఏటేటలో బలి అర్పిస్తూ ఉంటారు, మొక్కుబడి చెల్లిస్తూ ఉంటారు. ప్రతి సంవత్సరం కుమారుడు పుట్టిన తర్వాత కూడా బలి అర్పించడానికి, మొక్కుబడి చెల్లించుకోవడానికి మళ్ళీ ఎక్కడికి వెళ్ళారు? షిలోహు మందిరానికి వెళ్ళారు. భార్యాభర్తలు ఇద్దరు కూడా కుమారుడు తీసుకున్నారు. అయితే హన్నా బిడ్డ పాలు విడిచే వరకు కూడా నేను రాను, వాడు యెహోవా సన్నిధిని అడ్డుపడి తిరిగి రాక అక్కడనే ఉన్నట్లుగా నేను వారిని తీసుకుని వస్తానని తన ప్రేముడితో చెప్పి వెళ్ళక ఉండను. దేవునికి సన్నిధిలో షిలోహులో ఉండిపోయిందండి. ఎవరో హన్నా 12 సంవత్సరం తీసుకెళ్ళింది అక్కడికి. షిలోహులో భార్య భర్తలు ఇద్దరు వెళ్ళారు. తన భర్తతో చెప్తా ఉంది, అయ్యా వినివిడి, దేవుడు నాకు ఒక వరపుత్రుడు దయచేశాడు. పిల్లలు లేకుండా ఎంతోగానో నేను బాధపడినప్పుడు దేవుడు నా మొర ఆలకించి నన్ను దయ చూపించి నా గర్భం తెరిచి నాకు ఒక కుమారుడు దయచేశాడు. తనకు సమూయేలు అని పేరు పెట్టావు. కాబట్టి నేను ఈ అబ్బాయిని, ఈ కుర్రాడిని, ఈ పిల్లవాడిని నేను దేవునికి సమర్పించుకున్నాను. కాబట్టి నేను ఇక్కడ ఉండిపోతాను, ఈ షిలోహులో, ఈ యొక్క మందిరంలో ఉండిపోతాను. ఎంతవరకు? ఈ బిడ్డ పాలు మానే వరకు కూడా నేను ఇక్కడ ఉంటాను. దేవుడి సన్నిధిలోనే ఇక్కడ గడిపి పాలు మారిన తర్వాత అప్పుడు నేను అక్కడికి వస్తాను, ఇంటికి వస్తానని చెప్పేసి పెరుగుడిని వెళ్ళిపోమని తను అక్కడే ఉండి పదిపోలేదు. పెరుగుడిని వెళ్ళిపోమంది, నేను ఇక్కడే ఉంటాను. ఈ బిడ్డ పాలు మానే వరకు పాలు ఇచ్చి పెంచుతూ, పాలు మారిన తర్వాత ఆ యొక్క షిలోహు మందిరంలో శ్యాముని మొత్తం అప్పగించేసి నేను అప్పుడు ఇంటికి వస్తాను, నువ్వు వెళ్ళిపో అని భర్తకి చెప్పేసింది. అయితే భర్త ఏం చేశాడు? నీకు ఏది మంచిదైతే నీకు, కాబట్టి ఆమె పిలుపుడే వెళ్తారు, నీ దృష్టికి ఏది మంచిదో అది చేయము, నీవు వానికి పాలు మానిపించే వరకు నిలిచి ఉండము, యెహోవా తన వాక్యమును స్థిరపరచును గాకని ఆమె చేయను. కాగా అక్కడనే ఉండి తన కుమారునికి పాలు మానిపించే వరకు అతను ఏం చేస్తుందంట? పెంచుచుండెను, పెంచుతూ వస్తుంది. దినదినము దేవుని వాక్యం తేట వాక్యంతో పెంచుతా ఉంది. దేవుని మాటలు నేర్పిస్తా ఉంది, ప్రార్థన నేర్పిస్తా ఉంది, పాలు పడతా ఉంది. పుట్టిన దగ్గర నుంచి కూడా అతనికి ఎవరు ద్వారా పుట్టాడు? తను దేవుని యొక్క దైవాలను పుట్టాడు. గొప్ప ప్రార్థన చేస్తూ పుట్టాడు. ప్రార్థన ప్రతిఫలం సమూయేలు గారు. అయితే ఆ యొక్క షిలోహులో దినదినము ఆ కుమారుడికి పాలిస్తూ, తన బాగోగులు చూస్తూ, పిల్లవాడు దినదినం ఎదుగుతా ఉన్నాడు. ఎదుగుతూ ఉంటే తల్లి ఎంతగానో చూసి ఎంతగానో సంతోషిస్తా ఉంది. అక్కడే ఉండి పాలిస్తూ పెంచుతా ఉంది. తర్వాత పాలు మార్పించిన తర్వాత అతను ఇంకా చిన్నవాడే ఉండగానే ఆమె పాలుని ఎత్తుకుని 3 కోడిల్ని, 9 పిండిని, ద్రాక్షారసం తిత్తిని తీసుకుని షిలోహులోని మందిరానికి వెళ్ళింది అనమాట. షిలోహులో ఉన్నటువంటి మందిరానికి వెళ్ళి ఏం చేస్తుందట? దేవుని సన్నిధిలో అప్పగించేస్తుంది. పాలు మానేసాడు. ఇంకా పిల్లడు కొంచెం ఇంకా పాలు మానేసినాక చిన్నగా ఉంటాడు కదా, బాలుడే. చిన్నగా ఉండగానే ఆ యొక్క బాలుని ఎత్తుకుని 3 కోడిల్ని, 9 పిండిని, ద్రాక్షారసం తిత్తిని తీసుకుని షిలోహులోని మందిరానికి వచ్చిందంట. అక్కడ కోడిని వధించింది. పిల్లవాడిని ఏలీ గారి యొక్క తీసుకుని వచ్చింది. అయితే ఇలా అంటుంది అనమాట, ఓ దైవజనుడా, నా ఏలిన వారి ప్రాణం తోడు, నీ వద్ద నిలిచి ఒక సమయంలో ఇక్కడికి వచ్చాను, యెహోవాను ప్రార్థన చేశాను. మీకు గుర్తుందా అయ్యా? ఆ రోజు నేను దుఃఖాక్రాంతురాలున్నాయి, దిగులుతో, వేదనతో ప్రార్థన చేస్తున్నప్పుడు
మీరు నా దగ్గరకు వచ్చి నువ్వు ద్రాక్షారసం ఎందుకు తాగు, మద్యపానం ఎందుకు తాగు, మత్తురాలుగా ఎందుకున్నావు అని చెప్పి మీరు నన్ను మందలించారు. గుర్తుందా అయ్యా? ఇటు అవునమ్మా, అవునమ్మా, అవును. అయితే ఆ రోజు నేను ఒక బిడ్డను దయచేయమని దేవుని ప్రార్థన చేశాను. ఆ బిడ్డగా నాకు దేవుడు దయచేస్తే ఆ బిడ్డను మళ్ళీ దేవునికి సన్నిధానానికి వాడు బ్రతికి దినవాలన్నీ కూడా దేవునికి సమర్పించుకుంటానని నేను వాగ్దానం చేశాను. దేవుని దగ్గర మొక్కుకున్నాను. బిడ్డ దయచేయమని మొక్కుకున్నాను. దేవుడు దయచేశాడు. ఇదిగో బిడ్డ, ఇతడే ఆ బిడ్డ. నా మొక్కుబడిని దేవుడు తెల్లార్చాడు. నాకు కోరిక దేవుడు నెరవేర్చాడు. కాబట్టి ఆ రోజు ప్రార్థన చేసిన స్త్రీని నేనే, దేవుడు నాకు దయచేసిన ఈ బిడ్డ, ఈ బాలుడు అని చెప్పి ఈలీ గారితో మాట్లాడుచున్నాను. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠిస్తా ఉన్నాను. అతను బ్రతికి దినములన్నీ కూడా దేవునికి ప్రతిష్ఠుడు, దేవునికి సేవకాశం ఇచ్చేశాడయ్యా అని చెప్పేసి ఆ పిల్లని అక్కడ వదిలిపెట్టేసి తిరిగి ఇంటికి వెళ్ళిపోయాను. ఆ యొక్క దేవుని సన్నిధానం తన మొక్కుబడి ఏదైతే చేసుకుని అక్కడే వదిలేసి పిల్లలు చిన్న పాలు అప్పుడే మారాడు. చూడండి, తల్లి హృదయం ఎంత తలెళ్ళిపోతుందో. తన మొక్కుబడి కొడుకుని విడిచి ఒకసారి విడిచి ఎవరైనా వెళ్ళగలరా? వెళ్ళలేరు. ఎంతో బాధపడి ఉండవచ్చు. కానీ ఎందుకని ఆ బాధ ఉండకూడదని, నాకు ఆ బాధ ఉండకూడదు. దేవుడు ఎందుకంటే నా కోరిక నెరవేర్చాడు. ఇంక నేను పిల్లవాడిని ఏ విధంగా అయితే మొక్కుకున్నాను అదే విధంగా నేను ఆ యొక్క సన్నిధిలో దేవుని సేవ చేయడానికి దేవునికి ప్రతిష్ట చేసేసానని చెప్పేసి అయ్యగారికి అప్పచెప్పేసింది. ఆ కుర్రాన్ని వెంటనే తిరిగి ఇంటికి వెళ్ళిపోయింది. చూడండి, గొప్ప ప్రార్థనా పరురాలు ఎవరు? హన్నా లాంటి ప్రార్థన చేయాలి పిల్లల. ఈనాడు మనం ఏమన్నా పొందుకోవాలంటే, దేవుడి నుంచి గొప్ప గొప్ప కార్యాలు మనం చూడాలంటే హన్నా లాంటి ప్రార్థనకు ప్రతిఫలమే సమూయేలు. హన్నా ప్రార్థన చేయగా దేవుడు గర్భాన్ని తెరిచాడు. తన అంతరంగంలో ఉన్నటువంటి మానసిక వేదనను మూలుగునంతా దేవుడు తొలగించేశాడు. ఆ బాలుడు ఆ యొక్క షిలోహు మందిరంలో ఎదుగుతా ఉన్నాడు. ఎవరి దగ్గర? ఈలీ గారి దగ్గర. దేవుడు సేవకు అర్పించేసి గొప్ప ప్రవక్త అయ్యాడు. గొప్ప ప్రవక్త అయిపోయాడు సమూయేలు. దినదినము వర్ధిల్లుతూ ఉన్నాడు. దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. చిన్నతనంలో దేవుని స్వరాన్ని ఉన్నవాడు. కాలక్రమేణా బాలుడు ఎదుగుచా ఉన్నాడు. ఇశ్రాయేలుకు గొప్ప ప్రవక్తగా ఉన్నాడు. తర్వాత సమూయేలు ఒక విజ్ఞాపనకర్తగా ఉన్నాడు. దేవునితో మాట్లాడేవాడిగా ఉన్నాడు. గొప్ప ప్రవక్తగా ఉన్నాడు. క్షౌరపుకత్తి ఆయన మీద ఎప్పుడు పాడలేదు. గొప్ప ప్రవచనం కలిగిన వ్యక్తిగా ఉన్నాడు సమూయేలు గారు. తల్లిదండ్రుల చేత దేవునికి ప్రతిష్ఠింపబడిన గొప్ప వ్యక్తి సమూయేలు. యేసుక్రీస్తు ప్రభువారి వలె చిన్నతనం నుండి కూడా, తన బాల్య జీవితం నుండి కూడా దేవుడినే కలిగిన వాడు, దేవుని స్వరాన్ని మాత్రమే ఉన్నవాడు, గొప్ప ధైర్యం కలిగిన వాడు, ప్రార్థన యోధుడు, ప్రజల కొరకు నిత్యం ప్రార్థించేవాడు సమూయేలు. గొప్ప దైవజనుడు. తన హృదయం అనుకుంటా ఉండేవాడట, ప్రార్థన చేయకపోతే నాకు పాపం కలుగుతుందని చెప్పి నిత్యము ప్రార్థన చేస్తా ఉండేవాడట. ప్రార్థన చేయకపోతే పాపం. చూడండి, ఈనాడు అనేక మంది ప్రార్థన లేదు, ప్రార్థన జీవితం లేదు. అందుకనే ఎక్కడ విశ్రమకులు అక్కడే అన్నట్టుగా ఉండిపోయి పరిస్థితి మారడం లేదు, పరిస్థితి అనుకూలించడం లేదు, మన కార్యాలు జరగడం లేదంటే కేవలం ఆయనకి ఇష్టమైన ప్రార్థన చేయట్లేదు, పట్టుదల కలిగిన ప్రార్థన చేయడం లేదు, దుఃఖంతో వేదన కలిగిన ప్రార్థన చేయడం లేదు. హన్నా పట్టుదలతో ప్రార్థించింది, దుఃఖంతో ప్రార్థించింది, ప్రార్థన ప్రతిఫలం పొందుకుని పిల్లలు. గొప్ప ప్రవర్తన ఇశ్రాయేలు ప్రజలకు అందించేసింది, గొప్ప నాయకుడిని దయచేసింది, గొప్ప న్యాయాధిపతి అయ్యాడు ఆయన సమూయేలు. మాటల్లో ఎన్నడూ తప్పుకోని వ్యక్తి, నీతి నిజాయితీ కలిగిన వ్యక్తి, న్యాయం జరిగించే వ్యక్తి, దేవుని పిలుపుకు లోబడిన వ్యక్తి, దేవుని సేవకు అంకితమైన వ్యక్తిగా తయారయ్యాడు. ఎవరు? సమూయేలు. ప్రార్థన ప్రతిఫలం పొందుకున్న వారు కూడా ఎంతో మంది మనం చూడగలం. ఎవరు చెప్పండి? ప్రార్థన ప్రతిఫలం పొందుకున్న వారు
హిజ్కియా 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 మనకు తెలుసు. ఇక నువ్వు చనిపోతున్నావు హిజ్కియా మహారాజు, నీ యొక్క సమయం అయిపోయింది, నీళ్లు చక్క పెట్టేసుకొని దేవుడు ప్రాప్త ద్వారా పంపించినప్పుడు, యెషయా ప్రాప్త ద్వారా వెంటనే అతను లోపలికి వెళ్ళి గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకుని వాడతట్టు ముఖాన్ని తెప్పుకుని, అయ్యో ప్రభువా, నేను అలాంటి వాడు నీకు తెలుసు కదా, నేను చేసిన ధర్మకార్యాలు నీకు తెలుసు కదా, నా పరిస్థితి నీకు తెలుసు కదా, దయచేసి ఇంత తొందరగా నన్ను తీసుకుంటున్నావు ప్రభువా, దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకో, దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకో అని వేదన పడి మరణకరమైన రోగం రాచిపుండేసింది వీపు మీద వేదన పడతా ఉన్నాడు. ఇంక నువ్వు చచ్చిపోతావని చెప్పేశాడు దేవుడు. ఎప్పుడైతే మళ్ళీ తిరిగి ఆయన ప్రార్థన చేశాడో, దేవునికి ఎప్పుడైతే ఏడుస్తూ మొరపెడుతూ తన సమస్యలంతా చెప్పుకున్నాడో, మళ్ళీ దేవుడు కనికరం చెప్పి ఆ ప్రార్థనకు ప్రతిఫలంగా 15 సంవత్సరాల ఆయుష్ని ఇచ్చేసాడు. పిల్ల 15 సంవత్సరాల ఆయుష్ని ఇచ్చేసాడు దేవుడు. అదే ఏలియా కూడా దేవుడితో మాట్లాడాడు, హన్నా మాట్లాడింది, యెహోషువ మాట్లాడితే ఏమైపోయింది? సూర్యుడు చంద్రుడు ఆగిపోయాడు. చూడండి, ప్రార్థనతో ఎంత గొప్ప అద్భుతమైన కార్యాలు. మోషే దేవుడితో మాట్లాడాడు. మోషే దేవుడు గొప్ప, నా ఇల్లంతటా నమ్మకమైన వాడని దేవుడే సాక్ష్యం ఇస్తా ఉన్నాడు మోషే గురించి. ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా ఐగుప్తు దేశం నుంచి విడిపించిన గొప్ప మహానాయకుడు. ఇంకా ఎంతో మంది దేవుని యొక్క భక్తులు ప్రార్థన చేసి గొప్ప గొప్ప అద్భుత కార్యాలు చేయగలిగారు. ఎన్నో స్వస్థతలు చేయగలరు ప్రార్థనతో సాధ్యం కానిదంటే ఏది లేదు ప్రియులారా. కాబట్టి దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ప్రార్థనకు ప్రతిఫలం పొందుకోవాలి. మన ప్రార్థనకు ఒక విలువ ఉండాలి. మనం ఏదో ప్రార్థన చేస్తున్నామంటే ఆశామాషిగా ఎదురున్న మాట్లాడేసేసి ఇది చేస్తున్నామా లేదా మొక్కుబడిగా అలవాటు ప్రకారం చేసేది కాకుండా, మన హృదయాంతరంగంలో వచ్చి మన పరిస్థితి అంతా, మన వేదన అంతా, నా కుటుంబ పరిస్థితి ఇది ప్రభువా, నా కుటుంబ పరిస్థితి మార్చు, నా పిల్లల పరిస్థితి ఇది, నా పిల్లలు ఇటు తండ్రి ప్రభు, వారికి జ్ఞానం లేక వారు వృద్ధిలోకి రాకుండా ఉన్నారు, వారికి జ్ఞానం తెచ్చి వారి భవిష్యత్తు నీ చేతిలో పెడుతున్నారు ప్రభా, వారిని గొప్పగా తీర్చిన ఆయన, వారిని గొప్ప ప్రయోజకులే చేయి ప్రభా అని వారి జీవితాన్ని దేవుని సన్నిధిలో పెట్టినప్పుడు, గోజాడు వెలిపించి ప్రార్థించినప్పుడు తప్పకుండా దేవుడు వింటాడు. చూడండి, ఇక్కడ అన్నాను జ్ఞాపకము చేసుకున్నాను, అలా నన్ను జ్ఞాపకం చేసుకుంటాడు ప్రభువు. ప్రార్థన ప్రతిఫలం దయచేస్తాడు పిల్లారా. కాబట్టి అటువంటి ప్రార్థన మనం చేయాలి. ఎలాంటి ప్రార్థన? తగ్గింపు కలిగిన ప్రార్థన, భయభక్తులతో కలిగిన ప్రార్థన, దుఃఖముతో నిండిన ప్రార్థన, వేదనతో నిండిన ప్రార్థన, ఆయన సన్నిధిలో గోలజాడి విడిపించే ప్రార్థన. అలా చేసినప్పుడు విరిగి నలిగిన హృదయంతో చేసిన ప్రార్థన తప్పకుండా వింటాడు. ఉపవాసంతో చేసిన ప్రార్థన వింటాడు. అటువంటి ప్రార్థన నీవు నేను చేయగలిగితే, మనమందరం చేయగలిగితే గొప్ప కార్యాలు మనం చూడగలం, గొప్ప అద్భుతాలు మన జీవితంలో జరుగుతాయి పిల్లరా. అటువంటి కృపను దేవుడు అన్నా జీవితంలో ఇటువంటి దేవుని కృపను పొందుకుందాం, ప్రార్థనతో ఎటువంటి ఫలితాన్ని పొందుకుందాం. మనం కూడా ప్రార్థన ద్వారా ఇంకా ఎన్నో అనేకమైన ఫలితాలను మనం అందరం పొందుకోవాలని ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు మనందరికీ తెలియజేస్తా ఉన్నాడు. అటువంటి కృపను దేవుడు అందరికీ దయచేయను కాక ప్రార్థన చేసుకుందాం. మహాగరుడు మహోన్నతుడైన మా ప్రియ పరలోక తండ్రి, నీకు పరిశుద్ధమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఈ యొక్క ఆదివారం దేవుడు ఉదయకాల సమయంలో మా అందరితో మీరు మాట్లాడే విధానం బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ప్రార్థనకు ప్రతిఫలం జవాబు మీరు దయచేసే దేవుడు నాయన. అన్నా ప్రార్థించినప్పుడు అన్నా ప్రార్థన ఉన్నారు ప్రభా, తనకు కలిగిన అవమానాన్ని తీసివేశారు, ఆమె గర్భాన్ని తెరిచారు ప్రభా. మొట్టమొదటిగా తండ్రి ప్రభు మీరు యెహోవా ఆమెకు సంతు లేకుండా చేశాను, తర్వాత యెహోవా ఆమెను జ్ఞాపకం చేసుకున్నాను. గర్భం కలుగు చేయాలన్నా, గర్భము తెరువు చేయాలన్నా అది మీ చేతుల్లో ఉంది ప్రభా, అది మీ యొక్క స్వాధీనం ఉంది నాయన. మేము నిమిత్త మాత్రం తండ్రి ప్రభు, మేము ఏమి చేయలేము, మేము కేవలం నీకు ప్రార్థించడం తప్ప మాకు ఏమి రాదు నాయన. యథార్థత కలిగిన ప్రార్థన, నీతి కలిగిన ప్రార్థన, భయభక్తులతో కూడిన ప్రార్థన చేయడానికి నీ కృపను మా ప్రియపడి అందరికీ దయచేయండి నాయన. ప్రార్థనతో మా సమస్యలన్నీ మేము పోగొట్టుకోవడానికి, ప్రార్థనతో మేము ఆరోగ్యాన్ని పొందుకోవడానికి, ప్రార్థనతో మా యొక్క పరిస్థితులను మార్చుకోవడానికి
నీ కృపను సహాయం చేయండి. మాకు ప్రార్థన నేర్పించండి నాయన. ఎటువంటి ప్రార్థన చేయాలో మీరు ఆల్రెడీ తండ్రి ప్రభు కొండ మీద ప్రసంగంలో ఎటువంటి ప్రార్థన చేయాలో, అదేవిధంగా వేషధారలో ఉండొద్దు నాయన. మీరు ప్రార్థన చేసి మీ తలుపు మూసుకొని గదిలోనికి వెళ్ళి ప్రార్థన చేయమని మీరు సెలవిస్తా ఉన్నారు మత్తయి సువార్తలో నాయన. ఎలా ప్రార్థన చేయాలి మీరు నేర్పించారు. అటువంటి ప్రార్థన మా ప్రియులందరికీ దయచేయండి నాయన. దీన మనసు కలిగి, విధేయత కలిగి, వినయంతో నిన్ను వేడుకున్న భాగ్యము నా ప్రియ బిడ్డలందరికీ దయచేయండి. మా దేశాన్ని దీవించండి, మా రాష్ట్రాన్ని దీవించండి, మా జిల్లాను దీవించండి, మా గ్రామాన్ని దీవించండి. దేశ పరిస్థితులన్నీ అయోమయంగా ఉన్నాయి ప్రభా, అస్తవ్యస్తంగా ఉన్నాయి నాన్న. నానాటికి మత విద్వేషాలు పెరిగిపోతా ఉన్నాయి ప్రభా. మత సామరస్యతను కలిగించండి. ఒకరినొకరు ద్వేషించుకుంటూ దూషించుకుంటూ ఎంతో మంది తండ్రి ప్రభా మత శత్రువులుగా విరోధులుగా మారిపోతూ ఉన్నారు ప్రభా. వారందరినీ మీరు కాపాడండి. వారి హృదయంలో ఎటువంటి చెడు లేకుండా, ఎటువంటి కళంకం లేకుండా వారిని పవిత్రులుగా చేయండి నాయన. వారిని ఎటువంటి ద్వేషము లేకుండా చేయండి నాయన. ప్రతి ఒక్కరు ఒకరినొకరు ప్రేమించుకునే మనసు మా అందరికీ దయచేయండి. రాబో కాలంలో ఈ సువార్తను అన్ని చోట్ల ప్రకటించడానికి నీ కృపను మా అందరికీ దయచేయండి. ద్వారాలో తిరుగు చేయమని నన్ను నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని వచ్చిన బిడ్డలందరూ దీవించి ఆశీర్వదించండి. రాబో కాలంలో ఈ పరిచయను విస్తరించమని ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. పరలోక ప్రార్థన. పరలోక మందున మా తండ్రి, నీ నామం ప్రశంసించబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్టు భూమి మీద నెరవేరును గాక. మాకు కావలసిన అనుదినాలు దయచేయి. మా మృతులు మేము క్షమించిన ప్రకారం వారు క్షమించు. దగ్గర తప్పచ్చు. ఎందుకంటే రాజ్యం బాలము మహిమ నిరంతరం నీవైనావు తండ్రి. ఆమేన్, ఆమేన్. ఆశీర్వాదం. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము ప్రార్థన ద్వారా అనేకమైన కార్యములు మా జీవితంలో పొందుకోవడానికి నీ కృపను సహాయం మా అందరికి దయచేయమని యేసు నామములో మనవులని అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనములు. ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలను బహుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.